ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు. పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి, మాయలు గుర్తుకొస్తాయి, అబద్ధాలు గుర్తుకొస్తాయి, మోసాలు గుర్తుకొస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్రపైకి లేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు. పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అనంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోయలు, ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి. సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంప్లెట్ ని ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంప్లెట్ ను ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ 2 చేతులు పైకెత్తాలి. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ఒక్క రూపాయలా చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంట. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంట అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఆయన హయాంలో 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలించాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కంటే దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్
చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? నెల్లూరులో కనిపిస్తా ఉందా? మరి ఈసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా. ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 ఇలా. మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడి ఏమంటా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టోలో డ్రామా. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అమ్మా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి పెంచుకోవాలంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విలువలు, విశ్వసనీయతలు ఇవి ఒక మనిషిలో ఉండాలి. ఈ విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఎప్పుడు లోనైంది అని అంటే అది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో మాత్రమే జరిగిందని సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాటలు చెబుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్. ఇక్కడ అవ్వ పచ్చిచీర కట్టుకున్నావా? ఫ్యాన్ అవ్వ మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను.